నిజాంపేట్ ఎస్ఎన్డిపి పనుల్లో అవకతవకలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్ఎన్డిపి పనుల్లో అవినీతి జరిగిందని, పనులు పూర్తి చేయకుండానే నిధులు మళ్లించారంటూ హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీ కథనానికి స్పందించిన విజిలెన్స్ అధికారులు అసంపూర్తిగా ఉన్న పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. నిజాంపేట్ ఎస్ఎన్డిపి పనుల్లో అవకతవకలపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్ఎన్డిపి పనుల్లో అవినీతి జరిగిందని, పనులు పూర్తి చేయకుండానే నిధులు మళ్లించారంటూ హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. హెచ్ఎంటీవీ కథనానికి స్పందించిన విజిలెన్స్ అధికారులు అసంపూర్తిగా ఉన్న పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి సామాజికవేత్త సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, నమస్కారం అండి. ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మేడం చెప్పండి. సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు మేము ప్రసారం చేసిన కథనం ప్రకారము మీరు వెంటనే రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఎలా జరుగుతుందండి? ఎస్ఎన్డిపిలో లోపాలు ఉన్నాయి. తర్వాత ఎస్ఎన్డిపిలో భారీ కుంభకోణం నిజాంపేట కార్పొరేషన్ లో జరిగిందని దానిపైన పలు ఫిర్యాదులు చేసినాం. ప్రజలు కూడా మీ ఛానల్ ద్వారా ఆ ఇన్వెస్టిగేషన్ దాన్ని చేయడం వల్ల కూడా ప్రభుత్వం అటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఇటు నిజాంపేట సర్కిల్ అధికారులు కానీ, తర్వాత విజిలెన్స్ విభాగం కానీ దీనిపైన విచారణ జరిపారండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆత్మార్థంగా ఎస్ఎన్డిపి పనులు జిహెచ్ఎంసీ పరిధిలో 33 అని, తర్వాత జిహెచ్ఎంసీ ఆనుకొని ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో మున్సిపాలిటీలలో కూడా 20 వర్కులు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం జరిగింది 800 కోట్లతో. కానీ చెప్పడం వరకే ఉంది కానీ పూర్తి కాకుండా చాలా వర్కులు కూడా పూర్తి కాలేదు. పూర్తి కాకుండానే అప్పుడు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకుంటే మున్సిపాలిటీలలో కూడా డబ్బులు అక్కడ మేనేజ్ చేసుకొని మొత్తం కూడా వర్కులు పూర్తి కాకుండా డబ్బులు మంజూరు చేయించుకున్న పరిస్థితి. కానీ దాని ఏదైతే డబ్బులు చెల్లించినా కూడా అక్కడ పనులు పూర్తి కాక ఎస్ఎన్డిపి ప్రయోజనం ప్రజలకు రాకుండా మరికొన్ని సమస్యలకు దారితీసింది. ఎందుకంటే గుర్రపు డెక్క పెరగడం కానీ, మురికి నీరు వచ్చి చేరడం, అదేవిధంగా దోమల సమస్య, ఈ విధంగా ఎస్ఎన్డిపి ఏవైతే నాళాలు ఉన్నాయో వాటిపైన క్యాప్ లేకుండా కూడా ఓపెన్ ఎస్ఎన్డిపి నాళాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా పిల్లలు తర్వాత పెద్దవాళ్ళు పడిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి దానిపైన మేము కొంత పోరాటం చేయడం, దానిపైన ఫిర్యాదు చేయడం జరిగింది మేడం. అంతేకాకుండా పెద్ద కుంభకోణం ఏంటంటే దాదాపు 84 కోట్లు నిజాంపేట కార్పొరేషన్ లో 9 వర్కులు చేపట్టిల్లో అలా 6 వరకే పూర్తి చేయగలిగింది. చిన్న వర్కులు, పెద్ద వర్కులు దాదాపు 65 కోట్ల వర్కులు 3 వర్కులు ఉండే వర్కులు పూర్తి చేయకుండానే 65 కోట్లు కూడా చెల్లింపులకు మంజూరు చేయించుకున్న పరిస్థితి. ఈ విధంగా ఎస్ఎన్డిపి పేరుకు మాత్రమే ఎస్ఎన్డిపి పనులు పూర్తి చేయకుండా 84 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగిన దానిపై మేము ఫిర్యాదు కూడా చేసినాం. మీ కథనం వచ్చిన తర్వాత విజిలెన్స్ విభాగం విచారణకు వచ్చారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి రికార్డులు కూడా అన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. సతీష్ గారు, అలాగే ఎస్ఎన్డిపి ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తము నిధులు ఎంత, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? మా నిజాంపేట వరకు అయితే మేడం 9 వర్కులు చేపట్టడం జరిగింది. 9 వర్కులలో 6 పూర్తి కేసులు, 6 ఇంకా పూర్తి అయిన 3 వర్కుల్లో పెద్దది కూడా కేజీఎం కాలనీ నుండి, అదే రెడ్డిస్ ల్యాబ్ బాచ్పల్లి నుండి అమీన్పూర్ చెరువు దాకా 5.5 కిలోమీటర్లు 55 కోట్ల వ్యయంతో చేపట్టడం జరిగింది. 4 కిలోమీటర్ కంప్లీట్ చేసింది. మధ్యలో 4 ప్లేసులలో కిలోమీటర్ వరకు వర్క్ పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించింది. అంటే 55 కోట్ల వర్కుల్లో వర్క్ పూర్తి చేయకుండా 55 కోట్లు కూడా
డబ్బులు కాంట్రాక్టర్స్ చెల్లింపులు చేయడం జరిగింది. అదేవిధంగా పాపయ్యకుంట నుండి సిరిబాలాజీ వరకు ఎస్ఎన్డిపి వరకు కనీసం స్టార్ట్ చేయకుండానే 2.5 కోట్లు 365 మీటర్ల వరకు పూర్తి చేయకుండా డబ్బులు కాంట్రాక్టులు చెల్లించిన పరిస్థితి. అదే విధంగా వ్యవసాయానంద నుండి లేక్ రిడ్జ్ వరకు 4,000 మీటర్లు ఉంటే అందులో 400 మీటర్ల వేసిలు 4.5 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. ఇంకొక ఇలా ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించినా పర్లేదు, కానీ వర్క్ పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ డబ్బులు ఎట్లా చెల్లించడం చాలా విచిత్రమైన పరిస్థితి. రెండోది ఏంటంటే, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఏంటంటే ఎస్ఎన్డిపి మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిధులు చెల్లిస్తాము, దానికి మానిటరింగ్ జిహెచ్ఎంసీ ఉంటుందని చెప్పారు. జీవో నెంబర్ 570 2020లో ఈ జీవో ఇవ్వడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ ఇక్కడ వర్క్ పూర్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 54 కోట్లు ఇస్తే 30 కోట్లకు నిజాంపేట కార్పొరేషన్ కౌన్సిల్ లో తీర్మానం చేసి పనులు పూర్తి కాకుండా కూడా నిజాంపేట కార్పొరేషన్ నుండి కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించారు 30 కోట్లు. అది కూడా 2 దఫాలుగా, ఒకసారి 15 కోట్లు వంశీ అని కమిషనర్ ఉన్నప్పుడు, అదేవిధంగా రామకృష్ణ అని ఇంకో కమిషనర్ 15 కోట్లు. నిజంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ కి 5 కోట్లు ఒక కాంట్రాక్టర్ కు మించి ఒకటే చెక్ ద్వారా పేమెంట్ చేసే రైట్ మున్సిపల్ చట్టంలో లేదు. కానీ ఒక్కొక్క కమిషనర్ ఒక్కొక్కసారి 15 కోట్లు కేటాయించి ఆర్థిక దుర్వినియోగం కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఎస్ఎన్డిపి ప్రజల కోసం ఏర్పాటు చేసిన మురికిని ఏదైతే వర్షపు నీరు ప్రజలు ఇబ్బంది పడకుండా మునిగి లోతట్టు ప్రాంతాలు మునగకుండా ఏర్పాటు చేసిన దాంట్లో ఈరోజు భారీ కరప్షన్ చోటు చేసుకుంది. అందులో మున్సిపల్ అధికారులు, గతంలో ఉన్న మేయర్, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎవరైతే మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఉన్నాడో కేపీ వివేకానంద దోస్తు కాంట్రాక్టర్ సుధాకర్ కావడం వల్లనే ఈ పనులు పూర్తి కాకుండా చెల్లింపులు జరిగిన చెల్లింపులు కూడా నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్పొరేషన్ చెల్లింపులో కూడా 15 కోట్ల మించి చేయడం చెక్కుదారు అనేది కూడా అది చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ విధంగా మొత్తం కూడా ఏదైతే నియమ నిబంధనల ఎస్ఎన్డిపి వర్క్ విధానము, అదేవిధంగా వర్క్ పూర్తయిన కాంట్రాక్టర్ చెల్లింపులు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చెల్లింపులు మొత్తం కూడా ఇది భారీ కుంభకోణం జరిగింది. దాంట్లో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర, అదేవిధంగా గత కమిషనర్లు, తర్వాత మేయర్ సంబంధించిన అక్కడ మేయర్, వీళ్ళందరూ కూడా కాంట్రాక్టులతో కుమ్మక్కయ్యే ఈ విధంగా నిధుల దోపిడీ జరిగింది. పనులు పూర్తి కాలేదు, నిధుల దోపిడీ జరిగింది. కాబట్టి దీనిపైన విజిలెన్స్ విచారణ చేయాలని మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అలాగే సతీష్ గారు, ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నాయంటూ కూడా కథనాలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఒకటి మేడం, ఏదైతే ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తాము, వర్షాకాలం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. దానికోసం మేము దేశంలో ఎవరు చేయని విధంగా ఎస్ఎన్డిపి పనులు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నామని కేటీఆర్ చాలా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రచారం చేస్తున్నాడు. కానీ వాస్తవాలు చూస్తే ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలలో దాదాపు 6 మున్సిపాలిటీలు పనులు చేపట్టండి, ఇప్పుడు కూడా ఒక్క మున్సిపాలిటీ పని పూర్తి కాలే. కానీ నిధులు మాత్రం కాంట్రాక్టర్లు చెల్లించి దోపిడికి ఇది ఒక ప్రణాళిక చేసిన విధంగా కనిపిస్తుంది. ప్రజలకి అవసరం కోసం చేపట్టిన ప్రాజెక్టులు గత ప్రభుత్వం చేపట్టింది చేయకుండానే నిధులు దుర్వినియోగం చేసినట్టు ప్రస్తుత ప్రభుత్వం దానిపైన విచారణ జరిపి దాన్ని పూర్తి చేయాలి అనేది మా ఆలోచన. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మల్కాజ్గిరిలో ఉన్న ప్రాంతాల్లో ఎస్ఎన్డిపి సర్కులు అన్నిటి మీద కూడా విచారణ జరిపి ప్రజలకి ఏదైతే ఆర్థిక దుర్వినియోగం పైన విచారణ జరిపి ప్రస్తుతం ప్రజల అవసరాల కోసం అది అవసరము, ఎందుకంటే పట్టణీకరణ ఎక్కువ ఔటర్ రింగ్ దాకా దాటిపోతుంది కాబట్టి నాలాలు కబ్జాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎస్ఎన్డిపి నాలాల ఏదైతే పాత నాలాలు మన గొలుసుకట్టు చెరువుల ద్వారా ఈ ఎస్ఎన్డిపి వర్క్ ను స్టార్ట్ చేసి పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎక్కడ కూడా వర్షాలు పడినప్పుడు, భారీ వర్షాలు పడినప్పుడు నీరుతో మునగకుండా ప్రజలకు ఇబ్బంది లేకపోతాయి. కాబట్టి దాన్ని ఆవశ్యకత చూడాలి. కానీ గత ప్రభుత్వం ఆర్భాటం చేసింది కానీ ఆచరణలో శూన్యమండి. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్ గారు.